వందనాలండి. ప్రార్థనలో నడిపించిన సహోదరులకి కొడుకు తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2 ప్రసంగాలు ఉంటాయి. అందువల్ల టయాన్ని కుదించి పాటల కార్యక్రమం ముగించుకొని ప్రసంగంలోకి నడిపించాలని కోరుకుంటున్నాము. మన మధ్యలోని ఖమ్మంపట్నం నుంచి వచ్చిన సహోదరులు దైవజనులు జాన్సన్ గారు ఉన్నారు. వారు ఈ సమయంలోని మొదటి ప్రసంగంగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. కాబట్టి మీ అందరూ కూడా శ్రద్ధతోని దేవుని యొక్క వాక్యమును విని హృదయంలో భద్రపరుచుకొని రక్షణ విషయంలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ సమయాన్ని సహోదరులకి అప్పచెప్తున్నాను. వందనాలు సార్. ప్రార్థన చేసుకున్నానండి. మహాగరుడా, మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ అనాది కాల సంకల్పం ప్రకారము మీ పిల్లలైనటువంటి మేము మీ సన్నిధిలో చేరి సందర్భాన్ని పురస్కరించుకొని మీకు ప్రార్థన చేసి పాటల ద్వారా మిమ్మల్ని గణపరిచాం. ఈ సమయంలో గ్రంథములో నుంచి సందర్భానుకూలమైనటువంటి సంగతులు తెలుసుకొని చూడగా మీ చిత్తానుసారంగా మమ్మల్ని దీవించి మీ సంకల్పం ప్రకారంగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తుల వారి మహోన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు నామంలో మీ అందరికీ ముందుగా శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. తండ్రి యొక్క సంకల్పం ప్రకారము ఈ దినము సంధ్యాకాల సమయంలో ఆయన సన్నిధిలో మనము చేరి ప్రార్థన చేసుకొని ఆత్మీయ గీతాలు పాడి కృపగలిగిన తండ్రిని మనం మయంపరుచుకున్నాం. దీనికి గల కారణం ఏంటంటే మన సహోదరుడు, మన సహోదరి, వారి కుటుంబ సభ్యులని తండ్రి అయిన దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించాడు. వాటిని మర్చిపోకుండా కృతజ్ఞతలు చెల్లించాలన్న ఉద్దేశంతో ప్రియులారి యొక్క కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంథములో ఏమని రాయబడ్డదంటే, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు జరుగునట్లు జగత్ పునాది వేయటానికి ముందు దేవుడు నిర్ణయించాడు. నిర్ణయం ప్రకారంగా ఈరోజు మనము మహోన్నతుడైన తండ్రిని మహిమపరుస్తున్నాం కృతజ్ఞత కూడిక ద్వారా. సహోదరులు, అధ్యక్షులు 2 ప్రసంగాలు ఉన్నాయన్నారు. నాకు సమయం మాత్రం ఇవ్వలేదు. అలానే ఎక్కువ సమయం నేను తీసుకోను. కొన్ని నిమిషాలు ఒక టాపిక్ సంబంధించిన విషయాలు మీ హృదయాల్లో ఇంజెక్ట్ చేసి గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ మీకు అందించి ముగించడానికి ప్రయత్నం చేయబోతున్నాను. సహకరించాలని ప్రేమతో కోరుతున్నాను. ఓకే, బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరూ నేను తెలియజేస్తున్న ప్రతి లేఖనాన్ని పురుషులు చదవండి, లేదు సందర్భాన్ని బట్టి నేనే చదువుతాను. జాగ్రత్తగా విని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను.
కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు. చాలండి. చదువుకున్నటువంటి లేఖనములో ఉన్న ఆంతర్యాన్ని ఒకసారి వెలికి తీద్దాం. ఇక్కడ యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, ఇక మరెవరు కాదు అని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఈ కాన్సెప్ట్, ఎవరు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు? ఈ కీర్తనల గ్రంథము 5వ అధ్యాయాన్ని రాసింది ఎవరు? తండ్రి మహాకృపను బట్టి దావీదు గారు. ప్రధాన గాయకునికి పిల్లన ద్రోవితో పాడదగినది దావీదు కీర్తన. ఎవరి దావీదు? అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం మనం చదవగలిగితే గ్రంథములో రాయబడ్డ దానికి గ్రంథములో నుంచే ఇన్ఫర్మేషన్ మనం పొందొచ్చు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును ఇశ్రాయేలీయుల్లో కనుగొంటిని. అతడు అంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నాకు ఎలాగ ఇష్టానుసారుడైన మనుషుడైందంటే నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతనిని గూర్చి. దావీదు ఎవరు అంటే యెషయి యొక్క కుమారుడు. దావీదు ప్రియులారా, ఇశ్రాయేలీలు యునైటెడ్ గా ఉన్నప్పుడు, ఐక్యరాజ్యంగా ఉన్నప్పుడు వారిని పరిపాలించాడు. ఎన్నో రాజుగా? 2వ రాజు. మొదటి రాజు ఎవరు? వెరీ నైస్. ఇంచుమించు 40 నుంచి 45 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చొని తండ్రి మహాకృపను బట్టి ఇశ్రాయేలీ 12 ట్రైబ్స్ అయితే అద్భుతమైన రీతిలో పరిపాలన చేసినటువంటి వాడు, దేవుడి ద్వారా శబాస్ అనిపించుకున్నటువంటి వ్యక్తి దావీదు. క్రీస్తుకు పూర్వము ఇంచుమించు 1570 సంవత్సరాల క్రితము కీర్తనల గ్రంథము 5 రాయబడ్డది. గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు చదవబడుతున్నటువంటి సందర్భము ఏ కాలానిది, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఎవరికి తెలియచేస్తున్నారు, మున్నగు విషయాలు మనకు తెలియకపోతే చదవబడుతున్న కాన్సెప్ట్ అస్సలు అర్థం కాదు. ఓకే, ఈయన ఏమంటుండంటే 12లో యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీవే అని ఆశీర్వదించేవాడు అని నువ్వెవరు చెప్పడానికి? మీకు అర్థమైంది ఆ పాయింట్? యెహోవా నీతిమంతుల్ని ఆశీర్వదించేవాడు నువ్వే అని అంటున్నాడు. నువ్వు చెప్తే ఎలాగా? ఆశీర్వదించే వ్యక్తి చెప్పాలి, ఆయన చెప్పాలి. తమ్ముడు మోహన్ ఉన్నాడు, మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఖమ్మం వెళ్తున్నాను, నాకు ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తాడని నేను అనటం కాదు, మాటలు కాదు, ఇచ్చేటువంటి వ్యక్తి చెప్పాలి. డిడ్ యు క్యాచ్ మై పాయింట్? మీకు అర్థమైందా అండి? నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే అని ఈయన చెప్పొద్దు, ఆయన చెప్పాలి. నిజంగానే నేనే ఆశీర్వదిస్తానని ఆయన చెప్పిన సత్యము. ఈయన నరుడు కనుక ప్రియులరా, ఇప్పుడు ఈయన వర్షాలు చూసాము. నిజంగా ఈయన చెప్పిన ప్రకారంగా ఆయన ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? ఇందును గూర్చి లేఖనము ఏమంటుంది? అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ తండ్రి అయిన దేవుడు మోషేకి తెలియజేసినటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాడు. రోమ పత్రిక దయచేసి అందరూ చేయాలండి. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15 కానించి
నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు. ఎవరు చెప్పేది? ఎవరు చెప్పే సంగతుల గురించి పౌలు గారు చెప్తున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు మోషేతో తెలియజేస్తున్న సంగతిని తెలియజేస్తూ గ్రంథంలో గ్రంథస్థం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానినే నేను కరుణిస్తాను, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడలనే జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైన కాదు గాని కరుణించు 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 దేవుని వలనే అగును. అంటే వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. గ్రంథంలో ఒక ప్రశ్న ఉత్పన్నమైందంటే జవాబు కూడా గ్రంథముల నుంచి రావాలి. యెహోవా నీతిమంతులని ఆస్వాదించువాడువు నీవేం చెప్పేసి అన్నాడు. నువ్వు చెప్పడం కాదు నాయన, తండ్రి వర్షం మనకు కావాలి, ఆస్వాదించేటువంటి ఆయన చెప్పాలి అని చెప్పేసి మనసులో పెట్టుకొని అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం. తండ్రి అయినటువంటి దేవుడు మోషే సందర్భంలో ఈజిప్ట్ నుంచి ఇశ్రాయేలీయులు వస్తున్నటువంటి టైంలో తెలియజేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? ఎవరిని కరుణింతునో వాణ్ణి కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరి వాని వలనైనను ప్రయాసపడే వాని వలన కాదు గాని కరుణించు దేవుని వలనే, కరుణించు నా వలనే జరిగేదని చెప్పేసి ప్రియులారా ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు తెలియజేసిన సంగతిని పౌలు గారు చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి బోత్ సైడ్స్ మనం పరిశీలన చేస్తే మనకి ఏమి తేటతలమైంది అంటే దావీదు గారు చెప్పింది 100కి 100 కాదు కానీ 200% కరెక్ట్ అని చెప్పేసి శేషం మనకు వచ్చేసింది. దేవుడు కూడా చెప్తున్నాడు, అవును నేను కరుణించాలనుకుంటే కరుణిస్తా, కృప చూపించాలంటే కృప చూపిస్తా, ఆస్వాదించాలనుకుంటే ఆస్వాదిస్తా. దట్ ఈస్ డిపెండ్ అపాన్ మీ, అది నా మీద ఆధారపడి అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు చెప్పాడు. కాబట్టి దావీదు గారు చెప్పిన దాన్ని మనం టిక్ పెట్టాల్సిందే. రైట్. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము, మళ్ళీ ఆ లేఖనం దగ్గరికి మనము వెళ్దాం ప్రియులరా. ఇక్కడ ఏమంటాడు? 5వ అధ్యాయము 12వ వచనం, యెహోవా నీతిమంతులని ఆస్వాదించువాడవు నీవే. తండ్రి అయిన దేవుడే నీతిమంతుల్ని ఆస్వాదిస్తాడు, తండ్రి అయిన దేవుడే నీతిమంతుల్ని కరుణిస్తాడు. కన్ఫర్మ్. చెప్పే పాయింట్ ఏంటంటే గ్రంథముల నుంచి అసలు భూమి మీద ఒక వ్యక్తి, ఒక నరుడు, ఒక మానవుడు నీతిమంతుడయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆదాం కానించి ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు తిరిగి మళ్ళీ రెండోసారి వచ్చేంత వరకు ఒక వ్యక్తి, ఒక నరుడు, ఒక శరీరుడు నీతిమంతులయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే నీతిమంతులను ఆయన ఆస్వాదించడానికి రెడీగా ఉన్నాడు. మరి నీతిమంతులు ఉన్నారా? నీతిమంతులు అవుతారా? నీతిమంతులు అయితేనే ఆయన ఆస్వాదిస్తాడట. ఒక నరుడు నీతిమంతుడయ్యే అవకాశం ఉందా గ్రంథాన్ని బట్టి? సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకు కరెక్ట్ కాదు. కానీ యోబుకి స్నేహితులు ఉన్నారు, అందులో ఒక వ్యక్తిని మనం టచ్ చేద్దాం, బిల్దాదుని. ఈ కాన్సెప్ట్ గురించి, ఈ నీతిమంతుల గురించి బిల్దాదు ఏమంటున్నాడో ఒక్కసారి అక్కడికి వెళ్దామండి. యోబు గ్రంథము 25వ అధ్యాయం దయచేసి అందరు తీయాలి. యోబు గ్రంథము 25వ అధ్యాయము దయచేసి నేను చెప్పుతున్నా గ్రంథములో నుంచి చెప్పుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ గ్రంథాలున్న ప్రతి ఒక్కరు చూడాలి. మీరు ప్రయాసపడి వచ్చారంటే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకొని మీరు వెళ్ళాలి. ఈ రాత్రి కాల సమయంలో ఎప్పుడు చెప్పింది చెప్పకుండా, విన్నదే వినకుండా కొత్త సంగతులు మనము నేర్చుకోవాలి, ఆత్మీయంగా బలపడాలని
మన పట్ల పరమ తండ్రికి ఉన్నటువంటి అద్భుతమైన ప్రణాళికని మీ ముందు ఉంచుతున్నాను. యోబు గ్రంథము 25వ అధ్యాయము నేనే చదువుతున్నా 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? క్వశ్చన్ మార్క్. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు? అయితేనే ఆయన ఆశీర్వదిస్తాడు అకార్డింగ్ టు దావీదు స్టేట్మెంట్. స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి అసలు ఎట్లు శుద్ధుడు కాగలడు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? స్త్రీకి పుట్టినటువంటి వాడు ఎట్లు శుద్ధు కాగలడు? ఎలా వీలైతుంది? కుదరదే అన్నది బిల్దాదు మైండ్ లో ఉన్నటువంటి ఆలోచన. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అని 6లో అంటున్నాడు. మరీ నిశ్చయముగా పురుగు వంటి మానవుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానరుడు కదా. కాదు, ఇది వీలు కాదు కదా. ఒక నరుడు శుద్ధుడు కాలేడు కదా, ఒక నరుడు నీతిమంతుడు కాలేడు కదా ఆదాము కానించి. మరి కానప్పుడు దావీదు చెప్పినటువంటి మాటల ప్రకారంగా తండ్రిన దేవుడు ఎలాగ నరుడిని ఆస్వాదిస్తాడు అన్నది ప్రశ్న అన్నమాట. తన మదిలో పుట్టినటువంటి ఆలోచన బిల్దాదుకి. జాగ్రత్తగా మీరు గ్రహించాలి. యెహోవా నీతిమంతులని ఆస్వాదించువాడువు నీవే. ఓకే, మరి నీతిమంతులు ఉండాలి కదా భూమి మీద. ఒక వ్యక్తి నీతిమంతుడు కావడానికి ఛాన్స్ లేదంటున్నాడే బిల్దాదు. దీన్ని మనం ఎలాగ దీన్ని యాక్సెప్ట్ చేసేది? ఒక నరుడు ఒక తల్లికి, ఒక స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తి నీతిమంతుడుగా అవటానికి ఛాన్సెస్ లేదని చెప్పేసి ప్రియులారా బిల్దాదు తెలియచేస్తూ ఉంటున్నాడు. బిల్దాదుకి సబ్జెక్ట్ ఉందా? యోబు యొక్క స్నేహితులలో ఒక స్నేహితుడు బిల్దాదు. సూపర్ థియరీ తెలుసా? అసలు ఏం తెలుసని, ఏమి గ్రహించి టంగు స్లిప్ అయిపోయి మాట్లాడాడు? నేను చెప్పింది మనం యాక్సెప్ట్ చేయాలా? అసలు ఈయనకి తెలుసుండి మాట్లాడా, తెలియక మాట్లాడా? విఘ్నులుగా పిలువబడుతున్నాం మనం, విశ్లేషులుగా ఉండాలనుకున్నాం మనం. ఒక్కసారి ఆలోచించండి. గ్రంథంలో రాయబడ్డది, ఇది రికార్డ్ చేయబడ్డది. సో బిల్దాదు చెప్పిన ప్రకారంగా నరులు అంటే శరీరులు, మానవులు నీతిమంతులు కాలేరా? కుదరదా ఇది? నీతిమంతులైతేనే ఆయన ఆస్వాదిస్తాడట. కుదరదు అంటుండే బిల్దాదు. ఇప్పుడు ఏంటి మరి? ఆదాము గర్భం గుండా వచ్చిన వారు యావత్తు భూమి మీద కాపురం ఉండటకు పుట్టిన ప్రతి ఒక్కరూ నీతిమంతులు కాలేదా? ఆ వ్యక్తికి సబ్జెక్టు తెలిసి చెప్పాడా, తెలియకుండా చెప్పాడా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇది కుదరదు అని అనుకున్నప్పుడు, ఇది పాసిబిలిటీ లేదని అనుకున్నప్పుడు ఎందుకు మాట్లాడతాడు దావీదు? యెహోవా నీతిమంతులను ఆస్వాదించువాడు నువ్వే అని ఎందుకు అంటాడు? ఆయన అన్నాడంటే ప్రియులరా భూమి మీద మానవులు నీతిమంతులయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆలోచిద్దాం. ఆదాము గర్భం గుండా వచ్చినటువంటి వారు గ్రంథమును బట్టి ఎలా నీతిమంతులు అవుతారు, అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం బట్టి నేను చెప్తలేదు, ఇప్పుడు నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా ఆలోచిద్దాం. తల్లి గర్భం గుండా వచ్చిన నరులు ఎలాగా, దేనిని బట్టి, ఏం చేస్తే నీతిమంతులయ్యే అవకాశం ఉన్నది? ఇందుని గూర్చి లేఖనము ఏమంటుంది? ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలాగవుతాడు అన్నటువంటి విషయాన్ని లేఖనాల వెలుగులలో పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఏం చేయాలండి? మనము సంగతులను పైన మనం చూస్తే
అర్థం కాదు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ, మీరు సంగతులని పైన మీరు చూస్తున్నారు, సబ్జెక్ట్ అర్థం కావడం అని చెప్పేసి అంటాడండి. కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘములకు లేఖ రాస్తూ, సంగతులు మనకు అర్థం కావాలంటే ఎలా చదవాలి, ఒక సబ్జెక్టు మనం గ్రహించాలంటే బైబిల్ ఎలా చదవాలి అంటే, తండ్రి దేవుడు యెషయా భక్తుడు ద్వారా అంటాడు, యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకొనుడి అని అంటున్నాడు. గ్రంథం ఎవరుదాటండి? యెహోవాది. యెషయాది కాదు, ఇర్మియాది కాదు, యెహెజ్కేలుది కాదు, మలాకిది కాదు, ఎవడిది కాదు. గ్రంథము యెహోవాది. గ్రంథములో రాయబడ్డ సంగతులు, ఓ టాపిక్ ఏదైనా సరే మనకు అర్థం కావాలంటే అది ఓపెన్ చేసి మనం చదువుతున్నప్పుడు ఎలా చదవాలంటే పరిశీలనతో చదువుకోవాలి. ఒక శారీ కొనేటప్పుడు పరిశీలిస్తున్నాం, కూరగాయలు కొనేటప్పుడు పరిశీలిస్తున్నాం, సబ్బు కొనేటప్పుడు పరిశీలిస్తున్నాం, ఒక కాటుకు కొనేటప్పుడు పరిశీలిస్తున్నాం, బుక్స్ కొనేటప్పుడు, పెన్ను కొనేటప్పుడు, ఏదైనా సరే కొనేటప్పుడు పరిశీలిస్తున్నాం. ఇక్కడి నుంచి మనల్ని పరలోకం తీసుకెళ్లే జ్ఞానాన్ని పరిశీలించాలంటారా వద్దంటారా? మాట్లాడలే. పరిశీలించాలి. పరిశీలిస్తేనే ప్రియులరా ఒక సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానము మనకి తేట తెల్లమవుతుంది. పరిశీలిద్దాం ఇప్పుడు. స్త్రీకి పుట్టినటువంటి వారు ఎలాగా నీతిమంతులవుతారు ఇందుని గురించి క్రొత్త నిబంధన గ్రంథములో రచయితలు ఏమని చెప్పారు? అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. నీతిమంతుడయ్యే ఛాన్సెస్ గురించి స్టడీ చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. 8, 9 చదువుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లంటే, మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన, ఆయన రక్తం వలన, ఆయన అంటే క్రీస్తు, ఇక్కడ తండ్రి అయిన దేవుడు కాదు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, పాస్ట్ టెన్స్. ప్రియులరా, పౌలు గారు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘ సహోదరుల్ని ప్రేమించి పత్రిక రాస్తున్నాడు. రాస్తూ ఏమంటానంటే 9లో కాబట్టి అంటే దానికంటే ముందు అనేకమైన ఇన్ఫర్మేషన్ అందించిండు. కాబట్టి కన్క్లూషన్, ఆయన రక్తము వలన అంటే క్రీస్తు రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా మనము తీర్చబడ్డాము అని అంటున్నాడు. మనము అంటే క్రైస్తవులము, పరిశుద్ధులము. క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు రక్తమును బట్టి నీతిమంతులయ్యారని చెప్పేసి అంటానండి. స్త్రీకి పుట్టినటువంటి వారు నీతిమంతులయ్యే అవకాశం ఉన్నదా నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా అని మనము మనసులో పెట్టుకొని పరిశీలిస్తే ఆన్సర్ ఏం పొందామండి? నీతిమంతులయ్యే అవకాశం ఉన్నది. ఎలా? క్రీస్తు కార్చిన అమూల్యమైనటువంటి రక్తమును బట్టి నీతిమంతులయ్యే అవకాశం ఉంది. అలాగా ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా నీతిమంతులమే. ఒకప్పుడు మనము పాపులము, పాపపు స్థితిలో నుంచి తన వెలుగులోనికి మనం వచ్చాము. మన పాపములను కడిగి వేసుకున్నాము, శుద్ధి చేసుకున్నాము యేసుక్రీస్తు వారు కార్చిన పవిత్రమైనటువంటి రక్తాన్ని బట్టి. రక్తములో మన పాపాలు కడిగి వేసుకొని పవిత్రులయ్యాము, నీతిమంతులయ్యాము, తీర్చబడ్డాము, కృపగలిగిన తండ్రిని మనం మహిమపరుస్తున్నాం అని చెప్పేసి క్రైస్తవులకి లేక పరిశుద్ధులకి అపోస్తలుడైన పౌలు గారు మొదటి శతాబ్దంలో క్రీస్తు శకము 65లో ఈ ఇన్ఫర్మేషన్ ని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి
నీతిమంతుడు కావాలంటే గ్రంథం ఏమని సెలవిస్తుందంటే యేసు రక్తములో వాడి యొక్క పాపాలు కడుగు వేసుకోవాలని చెప్పేసి గ్రంథము సెలవిస్తుంది. ఎప్పుడైతే కడుగు వేసుకుంటాడో వాడు నీతిమంతుడుగా తీర్చబడినటువంటి వ్యక్తి అవుతాడు. దీనికి సపోర్టెడ్ గా, ఎందుకంటే ఇద్దరు సాక్షుల సాక్ష్యం సత్యము కదా. మరొక లేఖనాన్ని కూడా మనం చూసుకుందాము. ప్రియులారా, ఈ సమయంలో మనము ఇదే పత్రిక 8వ అధ్యాయంలో ఏమని రాయబడ్డదో మనం చూసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 29 కాంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఎందుకనగా అంటే అసలు ఏం జరిగిందో ముందు జరిగితే మనకు అర్థమైంది. 28 కానించి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదము. ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కనుక తెలిసిన సంగతి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగను వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. అంటే బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్, జగత్ పునాది వేయడానికి ముందే సంకల్పించిన సంకల్పాన్ని గురించి పౌలు గారు తెలియజేస్తున్నాడు. 30, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను పాస్ట్ టెన్స్, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. పాస్ట్ అని చెప్తున్నాడు. గ్రంథము రాస్తున్న టయానికి ప్రియులారా, ఈ పరిశుద్ధులందరూ కూడా పిలువబడినటువంటి వ్యక్తులాట. పిలువబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పర్సన్, ప్రతి సంఘ సభ్యుడు ప్రియులారా నీతిమంతుడుగా తీర్చబడినటువంటి వ్యక్తి. గ్రంథాన్ని బట్టి ఎలాగ నీతిమంతుడుగా తీర్చబడ్డాడంటే యేసు కార్చినటువంటి రక్తమును బట్టి. ఇకపోతే నీతిమంతులుగా తీర్చబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పిలువబడినటువంటి వ్యక్తి అట. మనమందరం కూడా నీతిమంతులమే. అయితే మనము పిలువబడ్డామంట. ఎక్కడుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డాము? పిలువబడ్డవారు నీతిమంతులు, వారు పరిశుద్ధులు అని గ్రంథం సెలవిస్తుంది. మనం అందరం పిలువబడ్డాము. ఎక్కడి నుంచి పిలువబడ్డాము? ఇంట్లో ఉంటే బయటికి పిలువబడ్డామా? బజార్లో ఉంటే పిలువబడ్డామా? ఎక్కడ ఉంటే ఎక్కడికి పిలువబడ్డాము? పిలువబడ్డ దాని గురించి గ్రంథము ఏమని సెలవిస్తుంది? దీనిని గురించి లేఖనం ఏమంటుంది? పేతురు గారిని అడుగుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, దయచేసి అందరూ తీయాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు అంటే ఎవరిని సంబోధిస్తుంటున్నాడు? ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు మొదటి శతాబ్దంలో అని మనం ఆలోచిస్తే, మొదటి అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు అపోస్తుడైనటువంటి పేతురు తండ్రి అయినటువంటి దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పోదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చీరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. ఆయా ప్రాంతాలలో సెటిల్డ్ అయినటువంటి క్రైస్తవ జనాంగాన్ని ప్రేమించి పేతురు గారు ఈ పత్రిక రాస్తూ తెలియజేసిన సంగతి 2:9. అయితే మీరు అంటే క్రైస్తవులు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. క్రైస్తవులు ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డారండి? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చారట, పిలువబడ్డారట. చీకటి అంటే గ్రంథము ఏమని తెలియచేసింది?
సాయంత్రం 6 గంటల తర్వాత చీకటి ప్రారంభించబడుతుంది. 6 గంటల కాంచి ఉదయం 6 గంటలకి ఇదంతా కూడా ఈ 12 అవర్స్ కూడా చీకటే. ఆ చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడ్డామా 6 గంటల 10 నిమిషాల కాంచి మళ్ళీ వెలుతురు వస్తూ ఉంటది. సూర్యుడు వస్తున్నప్పుడు వెలుతురు వస్తుంది కదండి. ఆ చీకటి నుంచి ఆ వెలుగులో వచ్చిన ఆ వెలుగులోకి పిలువబడ్డ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాడు ఆ పేతురు. చీకటి అంటే గ్రంథము ఏమని సెలవిచ్చింది? మనకి ఊహలు వద్దు, వాక్యమే హద్దు. అర్థమవుతుందా అండి? చీకటి అంటే చీకటి పాపమునకు, ఆజ్ఞ అతిక్రమానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఒకప్పుడు మనము పాపములో ఉన్నాము, పాపం చేశాము, పాపములోనే ఉండి పాపము చేస్తూ చనిపోతే పాతాళ లోకానికి వెళ్ళిపోతామని జగత్ పునాది వేయడానికి ముందే మన పట్ల ఏర్పాటు చేసుకున్న ప్రణాళికని జ్ఞాపకం చేసుకొని ఆ చీకటిలో ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగు, సూర్యుని వెలుగు కాదు, ఈ లైట్ వెలుగు కాదు, మనం అందరం ఈ లైట్ వెలుగులోకి వచ్చాం. ఈ వెలుగు కోసం మాట్లాడటలే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం వచ్చామండి. మనం అందరం అలాగొచ్చిన వాళ్ళని. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే చీకట్ల నుంచి మనం వెలుగులోకి వచ్చామో బ్యాప్టిజం తీసుకొని మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వ్యక్తులమే. ఓకే, ఆఫ్ చేస్తున్నాను. కమింగ్ టు ది పాయింట్. కాబట్టి భూమి మీద స్త్రీకి పుట్టినటువంటి వారు నీతిమంతులయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 100కి 100% కాదు కానీ 200%. ఎలాగంటే యేసు రక్తమును బట్టి మనం అందరం కూడా నీతిమంతులయ్యే సోర్సెస్ మెండుగా ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు నీతిమంతులుగా ఉన్నాము. రైట్, దావీదు దగ్గరికి మళ్ళీ మనం వెళ్దాం. ఏం చెప్పాడు దావీదు? కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులని ఆశీర్వదించు వాడవు నీవే, నీవే, నీవే అని కన్ఫర్మ్ చేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, తండ్రి అయినటువంటి దేవుడు ఖచ్చితంగా నీతిమంతుల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలంటే భూమి మీద మరి నీతిమంతులు ఉన్నారంటే మనం అందరం కూడా నీతిమంతులమే. క్రీస్తు రక్తాన్ని బట్టి ప్రజెంట్ గా కొత్త నిబంధన గ్రంథాన్ని బట్టి మనం నీతిమంతులయ్యాం. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా నీతిమంతులైనటువంటి వ్యక్తులు కూడా ఉన్న టోటల్ గా గ్రంథములో నీతిమంతులైనటువంటి వారు ఉన్నారు. సో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరగాల? దావీదు యొక్క స్టేట్మెంట్ ప్రకారంగా యెహోవా నీతిమంతులని ఆశీర్వదించు వాడవు నీవే అని అన్నాడు కదా. నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి ఆయన కూడా అన్నాడు కదా. ఏమని? ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవరి ఎడల జాలి చూపిస్తానో వాని ఎడలనే జాలి చూపిస్తాను, కాగా పొందగోరు వాని వలనను ప్రయాసపడే వాని వలన నథింగ్ కృప చూపించే నా వలన జరిగిందని చెప్పేసి అన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఆయన నీతిమంతుల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దావీదు చెప్పినటువంటి మాటను మనం టిక్ పెట్టవలసిందే. పాయింట్ ఏంటంటే దావీదు చెప్పిన ప్రకారంగా తండ్రి అయిన దేవుడు గ్రంథములో నీతిమంతులని ఆశీర్వదించిన సందర్భం ఉందా? ఒక్కటి. నీతిమంతులు ఆశీర్వదింపబడ్డ తర్వాత తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పారా? యూటర్ను తీసుకున్నారా అనేది మనం ఆలోచించాలి. కృతజ్ఞత కూడికగా మంది ఒకే సీక్వెన్స్ లో వస్తున్నాగా, ఎక్కడ ఏమీ తేడా లేదుగా. దావీదు చెప్పిన ప్రకారంగా తండ్రి అయిన దేవుడు నీతిమంతులను ఆస్వాదించిన సందర్భాలు గ్రంథంలో ఎక్కడైనా ఉన్నాయా? ఎందుకంటే మనకు ఊహలు వద్దు. దేవుడు అలాగా ఆస్వాదించకపోతే దావీదు మాట మనం వినవలసిన అవసరం లేదు. ఆ లేఖనాన్ని కొట్టేద్దాం. మరి తండ్రి అయిన దేవుడు ఎవరినైనా నీతిమంతులను ఆస్వాదించిన సందర్భం ఉందా గ్రంథంలో అని ఆలోచిస్తే ఇంతమందిని ఆస్వాదించినట్టు పరమ తండ్రి. అందరిని గూర్చి మీతో పంచుకోవడానికి ఇప్పుడు సమయం లేదు. ఒక వ్యక్తిని గూర్చి మనము స్టడీ చేద్దాం. అతని ప్రొఫైల్ ఓపెన్ చేసి మనం చూద్దాం. దావీదు చెప్పిన ప్రకారంగా తండ్రి అయిన దేవుడు ఆ వ్యక్తిని, నీతిమంతుడిగా ఉన్న ఆ వ్యక్తిని
ఆశీర్వదించిండా? ఓకే, మనం అవిశ్వాసులమా విశ్వాసులమా? మాట్లాడటం విశ్వాసం. విశ్వాసులకు తండ్రి ఎవరు? విశ్వాసులకు తల్లి ఎవరు? ఇక్కడ తల్లి సాయంత్రం పక్క పెడతాం, ప్రస్తుతాన్ని మినిమైజ్ చేద్దాం, తండ్రిని గురించి ఆలోచిద్దాం. మనం విశ్వాసం అయితే విశ్వాసులకు తండ్రి ఉన్నాడు, పితరుడు అబ్రహాం. క్రీస్తుకు పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితము దేవుడితో మంచి అటాచ్మెంట్ కలిగినటువంటి వ్యక్తి. దేవుడు ఆయన విషయంలో ఏమైనా అన్యాయం చేశాడా? ఆస్వాదించిండా లేకపోతే హ్యాండ్ ఇచ్చాడా? చూద్దాం. ఇందులోకి వచ్చి లేఖనము ఏమంటుంది? తండ్రి అయిన దేవుడు అబ్రహాముని ఆది కాండములో ఎన్నో అధ్యాయములు పిలుచుకున్నాడండి సేవకి? 12వ అధ్యాయం. 12కి 12 కలిపితే 24 అధ్యాయం తీయండి. మొదటి వచనం చదువుదాం. ఆది కాండము 12వ అధ్యాయము 24వ అధ్యాయము మొదటి వచనం. నేను చదువుతున్నా, జాగ్రత్తగా మీరు చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు అని ఎవరు అంటున్నారు ఈ మాట? మీకు అర్థమైంది ఆ పాయింట్? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అని ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడా? ఉండెను అని అంటున్నాడు. ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ, ఒక వ్యక్తి అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి వ్యక్తి అంటే ఆది కాండానికి పంచకాండాలు రాసింది ఎవరు? మోషే గారు అంటున్నాడు. మోషే గారికి ఏం తెలుసు? మోషే గారు చెబుతున్నాడంటే, రాస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు ఆయన్ని ప్రేరేపిస్తే ఆయన ప్రేరణ చెంది పలుకుతున్నాడు, దాన్ని గ్రంథంలో లిఖిస్తున్నాడు. కాబట్టి ఏమంటుందంటే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అంటున్నాడు. పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటుందండి? అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. పాస్ట్ టెన్స్. కొన్ని విషయాలనా లేకపోతే హాఫ్ ఆఫ్ విషయాలనా లేకపోతే అన్ని విషయాలనా? యెహోవా నీతిమంతులని ఆశీర్వదించు వాడవు నీవే. నీ ప్లేస్ లోకి ఇంకా ఎవరు కూడా రారు, ఎవడి వల్ల కూడా కాదు, ఏ రాజు వల్ల కాదు, ఏ మంత్రి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. పెంట కుప్పల మీద నుండి పైకి లేపు వాడను నీవే, లేకపోతే నేనే అని అంటున్నాడు పరమ తండ్రి. శూన్యములో నుంచి సృష్టిని కలగజేసే కెపాసిటీ కలిగిన వాడు మన పరమ తండ్రి. కాబట్టి ఇక్కడ మోషే ఏమంటుందంటే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. పాయింట్. నీతిమంతులను కదా యెహోవా ఆశీర్వదించేది. అబ్రహాము నీతిమంతుడా? ఏం బ్రదర్? అబ్రహాము నీతిమంతుడా? నీతిమంతుడు కాకపోతే ఆ పెద్ద ఆయన ఆశీర్వదించొద్దు. అబ్రహాము నీతిమంతుడని డైరెక్ట్ రెఫరెన్స్ గ్రంథంలో ఎక్కడ ఉంది? మీరెవరైనా చెప్పగలరా? దయచేసి తీయండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము చెప్పునానా? అబ్రహాము దేవుని నమ్మెను. ఎన్నో లేఖనం? 23. 2:23. అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మెను, నీతిగా ఎంచబడెను. అది అతనికి. నేనేమన్నాను మీతోటి? అబ్రహాము నీతిమంతుడని ఇస్ దేర్ ఎనీ డైరెక్ట్ రెఫరెన్స్?
అబ్రహాము నీతిమంతుడే. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డాది. అంటే ఆయన నీతిమంతుడు. అర్థం చేసుకోవాలి, కొన్ని అన్ని ఉండవు. లోతుని గురించి, లోతు నీతిమంతుడని గ్రంథంలో రాయబడ్డది. ఇంకా అనేక మంది నీతిమంతులను రాయబడ్డది. డైరెక్ట్ రెఫరెన్స్ మనకి కనపడదు. చూడండి, తీయండి ఒకసారి. అబ్రహాము దేవుని నమ్మిన అతను నీతిగా ఎంచబడ్డాడు. అది అబ్రహాము దేవుని నమ్మిండు కనుక అది నీతిగా. నా పాయింట్ ఏంది, అబ్రహాము నీతిమంతుడని ఈజ్ దేర్ ఎనీ డైరెక్ట్ రెఫరెన్స్ లేకపోయినా ప్రియులరా అబ్రహాము నీతిమంతుడు కాదా? రెండో వచ్చింది అదే 4:2 కూడా అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడినట్లుగా. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడ్డది. అబ్రహాము నీతిమంతుడు. నేనేమంటున్నా పాయింట్, ఓకే ఏదైనా అన్నది ఆన్సర్ వచ్చేసింది. ఏ వర్షంలో చూసినా ప్రియులరా 2+2 = 4 మనకు ఆన్సర్ రావాలి. వచ్చినా రాకపోయినా అబ్రహాము నీతిమంతుడే. ఆయన నీతిమంతుడు కనుకని నీతిమంతులకి పితరుడైపోయాడు, విశ్వాసులకి పితరుడైపోయాడు. కాబట్టి యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు అబ్రహాముని ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనంలో యెహోవా అన్ని విషయంలో అబ్రహాముని ఆశీర్వదించునని చెప్పేసి గ్రంథంలో రికార్డ్ చేయబడ్డది. కాబట్టి పరిశీలించినటువంటి ఈ లేఖనములను బట్టి మనకి ఏమి తేట తెల్లమైందంటే, దావీదు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ని ఖచ్చితంగా మనము నమ్మవలసినదే. ఏమని నమ్మాలి? యెహోవా నీతిమంతులని ఆశీర్వదించు వాడవే నీవే. కనుక తండ్రి అయిన దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినట్టుగా గ్రంథంలో రాయబడ్డది. అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. నా పాయింట్ ఏంటంటే, యెహోవా ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు, యెహోవా దేవుడు ఒక నీతిమంతుణ్ణి లేక ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తి తన బ్రతుకు కాలంలో యూటర్ను తీసుకోవాలన్నా ఆశీర్వదించినటువంటి వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాలా? మీకు అర్థమవుతుందా? యెహోవా ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి మనము, నీతిమంతులుగా పిలువబడ్డ మనము, ఇన్క్లూడింగ్ అబ్రహాము, తండ్రి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలా వద్దంటారా? చెప్పాలని గ్రంథంలో ఎక్కడైనా రాయబడ్డదా? మనం ఆలోచిస్తే అనేక సందర్భాలు ఉన్నాయి. అందులో ఒక విషయాన్ని మనం చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఓకే క్లోజ్ చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడు కానీ ప్రతి విషయంలోను, ప్రతి ఆశీర్వాదం విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపములు దేవునికి అదే విన్నపములు. దేవుడు మనం ఆస్వాదించినప్పుడు ప్రియులారా, మనం మర్చిపోకుండా ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతుల్లో చెల్లించాలి. దేవుడు నీతిమంతులను ఆస్వాదించిన ఆశీర్వాదాలు పుచ్చుకొని కృతజ్ఞత మనం చెల్లించలేదనుకోండి, కృతజ్ఞత లేనటువంటి నరులు వారు వ్యర్థులని చెప్పేసి సమూయేలు గ్రంథంలో రాయబడ్డది. కాబట్టి ప్రియులారా, మనం పుట్టినది మొదలుకొని లేదు, నీతిమంతులైనది మొదలుకొని ఇప్పటి వరకు అన్ని కోణంలో దీవింపబడ్డాం, ఆస్వాదింపబడినటువంటి మనం ఏం చేయాలంటే మనిషిపోకుండా, దేవుని వదిలిపెట్టకుండా ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు ఒక మాట చెప్పాడు, యెహోవా నీతిమంతులను ఆస్వాదించవాడు నువ్వేం చెప్పేసి అన్నాడు కదా. ఆస్వాదింపబడిన తర్వాత, ఆయన ఆస్వాదించిన తర్వాత ఏం చెయ్యాలో కూడా చెప్పండి అండి. కీర్తనల గ్రంథం 103:1-2
చూసుకొని మనం ముగించుకుందాం. నా వెనక సహోదరుడు నిలబడ్డాడు కనుక నా సమయము ఆసన్నం అయిపోయింది. కీర్తనల గ్రంథము 103 దయచేసి తీయాలండి, చదవండి. చదువు తమ్ముడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవానే సన్నుతించుము. ఆయన చేసిన అపకారాలు కాదు, ఆయన అపకారాలు చేయడు, ఆయన ఉపకారాలే చేస్తాడు. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా నీవు అని ఎవరు అంటున్నారు? దావీదు అంటున్నారు. మరవద్దు అంటే దాని అర్థం ఏంటిది? ప్రతి దాని విషయంలో కృతజ్ఞతాస్తుతులు. అందుకొరకే ప్రియులారా, ఈ దినము సాయంకాల సమయంలో మన సహోదరుడి పేరేం పేరు నాన్న? కోటేశ్వరరావు గారు. సహోదరి పేరేం పేరండి? సంధ్యారాణి. దేవుడు చేసిన మేలులు మరిచిపోకుండా మనల్ని పిలిచి తండ్రి అయినటువంటి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారు ఈ విషయంలో చెల్లిస్తే తండ్రి దేవుడు మర్చిపోడు, ఇంకా మెండుగా వారిని దీవించి ఆస్వాదించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రియుల వారే కాదు ఆస్వాదింపబడ్డది, మనమందరం కూడా ఆస్వాదింపబడ్డాం. పడినటువంటి మనము ఎంతవరకు తండ్రి ఎడలా కృతజ్ఞత కలిగి మనం ఉంటున్నాము ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని గత ఇక నుండి అయినా సరే తండ్రి అయిన దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనందరిని దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాక అందరికీ వందనములు. చాలా మంచిది. ఇప్పుడు వరకు నీతిమంతులు అనే విషయం మీద మాట్లాడిన సహోదరులు నీతిమంతులుగా తీర్చబడతారా? పాత నిబంధన కాలంలో కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. అలాగే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారని చక్కగా బోధించిన సహోదరులకి ఈ కూడిక తరపున వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ ప్రసంగంగా